మీ అందరికి నమస్కారం. 2021 ఆగస్టులో మీనావాస్తు ఛానల్ ప్రారంభించడం జరిగింది. అయితే మేము మా పనిని కొనసాగిస్తున్నాం. ఆ రోజు మా పని మేము చేసుకుంటున్నాం. 2022 ప్రాంతంలో ఒక వాట్సాప్కి వాయిస్ మెసేజ్ వచ్చింది. ఏందా అని విన్నాం. ఒక వాస్తు వ్యక్తి ఎంత అశ్లీల పదాలని వాడిండు మీనా వాస్తుకి అనేది మేము గతంలో 4 ఎపిసోడ్లు చేసినాం. అప్పటికి మాకు ఫోన్ చేసి మాట్లాడతాడేమో అని చూసినాం. ఆ వాయిస్ మెసేజ్ని పెట్టినాం తర్వాత. అయితే ఇప్పుడు అదే బోగస్ వాస్తు వ్యక్తి నక్క వినయాలు నటిస్తూ ఏం చెప్తున్నాడు మీ లేటెస్ట్ ఎపిసోడ్లో, ఒక వాస్తు వ్యక్తి గురించి ఏం మాట్లాడాలా తెలుసుకొని మాట్లాడాలా, అట్లా మాట్లాడాలి ఇట్లా మాట్లాడాలా, ఏం నక్క వినయాలు నటిస్తాడంటే మాటలు నేర్చిన నక్క ఏదైనా మాట్లాడుతుంది. మరి అదే నక్క గతంలో 2022 ప్రాంతంలో ఇంకొక వాస్తు వ్యక్తి గురించి, మీనా వాస్తు వ్యక్తి గురించి మొట్టమొదటిసారిగా ఎన్ని అశ్లీల పదాలు వాడిండు. మరి అప్పుడు ఎటువైంది ఈ సంస్కారం? ఇప్పుడు నీ ఎపిసోడ్లో నువ్వు ఎందుకు నటిస్తున్నావు? ఆ దానికి నువ్వు సమాధానం చెప్పకపోతే, నువ్వేదో నిజామాబాద్ వచ్చినప్పుడు వస్తా అంటున్నావు కదా మా విలేజ్కి, రా. ఆ పదాలకి నిన్ను దేహశుద్ధి చేసి పంపించకపోతే నా పేరు రాజ్ కుమార్ కాదు. నా పేరు రాజ్ కుమార్ కాదు, పేరే తీసేస్తా. నేను పేరే ఉంచుకున్నా. నిన్ను దేహశుద్ధి చెప్పులతోని చెయ్యకపోతే నా పేరు రాజ్ కుమార్ కాదు. నువ్వు ఏం మాట్లాడినావు మా ఫ్యామిలీ గురించి, నేను మొత్తం దాన్ని అట్లనే భద్రపరిచిన. ఎక్కడికి పోదు. మొట్టమొదటిసారిగా నీ రికార్డింగ్ మాకు వచ్చింది కదా. నేను 4 సంవత్సరాలు 2022, 23, 24, 25 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. నువ్వు ఏడికి పోతావో చూస్తా. నేను వస్తా అంటున్నావు కదా, నాకు ఫోన్ చేసిరా, నేను కూడా వస్తా. అప్పుడు చూద్దాం. ఏదో నేను ఛాలెంజ్కి సిద్ధం అంటున్నావు కదా, నీ ఛాలెంజ్ ఏడున్నదో నేను చూపిస్తా. ఫస్ట్ నీకు తన్నిన తర్వాత వాస్తు గురించి మాట్లాడదాం.